కూటమి ప్రభుత్వం ఏర్పడగానే మదనపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ తగలబడిపోయింది. రికార్డ్స్ అన్నీ బూడిదయ్యాయి. అన్ని వేళ్లు కళ్ళు పెద్దిరెడ్డి వైపే తిరిగాయి. కానీ సీఎం చంద్రబాబు మాత్రం పెద్దిరెడ్డిపై ఈగ వాలనివ్వలేదు. దీనర్థం ఏంటని నిలదీస్తున్నారు బోడే రామచంద్ర యాదవ్. పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి మద్యం మాఫియా కేసులో అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అనే మాటే కానీ ఇంట్లో ఉండే సౌకర్యాలన్నీ ఇచ్చారు. బెయిల్పై బయటకు రాగానే కేంద్రంలో చక్రం తిప్పి ఐక్యరాజ్య సమితి ఎంపీల బృందంలో పెట్టించి దర్జాగా అమెరికా పంపిస్తున్నారు. ఇది పెద్దిరెడ్డి చంద్రబాబు మధ్య ఉన్న రహస్య అనుబంధం. రాష్ట్రాన్ని నడుపుతున్నది చంద్రబాబు అయినా ఇప్పటికీ అడ్మినిస్ట్రేషన్ పై పెద్దిరెడ్డి పట్టే ఉంది. ప్రూఫ్ కావాలా? పెద్దిరెడ్డి పిఏకి జగన్ హయాంలో 4 గ్రానైట్ లీజులు దక్కాయి. నగరి మండలం కనకమిట్టకు చెందిన పి రమేష్ కు మురళీకృష్ణ స్టోన్ క్రషర్స్ పేరు మీద గ్రానైట్ క్వారీలు దక్కాయి. విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో అప్పట్లో జరిగిన వేలం పాటలో అనర్హులను పక్కన పెట్టి మరీ పెద్దిరెడ్డి బినామీకి కట్టబెట్టారని టీడీపీనే పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఆ లీజులకు 2025 జూన్ 30న క్లియరెన్సులు వచ్చాయి. అన్యాయంగా లీజులు దక్కించుకున్న వారికి అంత వేగంగా అనుమతులు వచ్చాయంటే చంద్రబాబు పెద్దిరెడ్డి మధ్య ఉన్న రహస్య అనుబంధం కాదా అని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్.